హాయ్. నిన్న వెళ్ళాను కదా, ఏంటది వాడపల్లి. అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. వీడియో అయితే తీయలేదు. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాను. వీడియో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీస్తాను. కార్లో అసలు ఫస్ట్ ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము. ఆ అమ్మాయి అయితే ఇది 4th టైం అంట. మా హాస్టల్లో అమ్మాయే. చాలాసార్లు చెప్పింది. చాలాసార్లు తను చెప్పడం కాదు, చాలా నోట్లో విన్నాను నేను. సో వెళ్తే మంచి జరుగుతుంది అని. కాకపోతే ఏంటంటే ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలో తెలియలేదు నాకు. సో దేవుడే దారి మనకి టైం వచ్చినప్పుడు దేవుడే దారి చూపిస్తాడనమాట. సో అమ్మాయి ఇలా అడగగానే ఫస్ట్ ట్రైన్ అని చెప్పింది. మళ్ళీ నేను ఎందుకో ఆలోచించాను, ట్రైన్లో వెళ్ళడం నాకు అలవాట్లేదు. ట్రైన్లో వెళ్ళడం ఏంటంటే ఎప్పుడో చాలా రేర్గా. నాకు హెల్త్ కూడా అంత కరెక్ట్గా లేదనమాట. సో నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని కార్లో వెళ్ళిపోదామా అంటే సరే అన్నారు. మేము 3 మెంబర్స్ వెళ్ళాము. 3 మెంబర్స్కి ఇక్కడ 6:30కి స్టార్ట్ అయ్యాము. ఫుల్గా ట్రాఫిక్, గాజువాక అది. అక్కడికి వెళ్ళేసరికి అయితే 12:30 అయింది. ఏమీ తినలేదు. నేను మధ్యాహ్నం తిన్నదే, నిద్ర కూడా లేదు, అసలు పడుకోలేదు. ఇంకా వెళ్ళిపోయాము. అక్కడ అంటే కొంచెం ఫెసిలిటీస్ అయితే లేవు సరిగ్గా. స్నానం చేయడానికి ఇప్పుడు విజయవాడలో మాల టైంలో పెడతారు కదా, ఇలాగా పైపులు పెట్టి వాటర్ పడుతుంది షవర్ లాగా. సో బట్టలతోనే స్నానం చేసాం, బ్రష్ కూడా చేయలేదు. ఇంకా అక్కడే ఒక చిన్న షెడ్లోని బట్టలు మార్చుకోవడానికి ఉంటే అక్కడే బట్టలు మార్చుకున్నాము. బట్టలు మార్చుకొని ఇబ్బందిగానే, కానీ వెళ్ళి అక్కడ అన్నీ కొబ్బరికాయ సెట్ అవన్నీ తీసుకొని 7 ప్రదక్షిణాలు అనమాట. 7 ప్రదక్షిణాలు చేశాక 7 ప్రదక్షిణాలు చేసి క్యూలో 50 రూపీస్ క్యూలోకి వెళ్ళాము. 50 రూపీస్ క్యూలోకి వెళ్ళడానికి వెళ్ళేటప్పటికి 2 అయిపోయింది. కూర్చున్నాము. విపరీతమైన దోమలు, ఎందుకంటే చుట్టూ వాటర్ ప్లస్ అవన్నీ పొలాలు అనమాట. చాలా దోమలు అనమాట. కష్టంగానే అనిపించింది, ఎందుకంటే ఫుడ్ లేదు, నాకు నిద్ర కూడా లేదు. ఫుడ్ తిందామంటే వాళ్ళు తినలేదు. ఇంకా వాళ్ళు తినకపోతే నేనేం తింటాను, నేను తినలేదన్నమాట. ఫుడ్ లేక నిద్ర లేక కొంచెం నేనైతే కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటికి నాకు లెఫ్ట్ హ్యాండ్ లాగేస్తుంది అనమాట, బాగా పెయిన్ వచ్చేస్తుంది. కానీ ఆ దేవుడి మీద నమ్మకంతో ఇంకా ఏదో నా లైఫ్లో చేంజ్ అవ్వబోతుంది, చేంజ్ అయ్యే ముందు ఇలా దేవుడు రప్పించుకున్నాడు అన్న నమ్మకంతో, దేవుడి మీద భారం వేసే నేను స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే 4కి టెంపుల్ ఓపెన్ చేశారు. 4కి టెంపుల్ ఓపెన్ చేయగానే ఇంకా ఎక్కువ టైం అయితే పట్టలేదు, దర్శనం చాలా బాగా అయ్యింది. మేము బయటకు వచ్చేసరికి బ్యాగ్లో ఒక షాప్ దగ్గర పెట్టామన్నమాట. బ్యాగ్లో అవన్నీ తీసుకొని మేము కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్గా ఆటోలు మొత్తం అడ్డుగా పెట్టేశారు. కానీ ఎలాగోలాగా అన్నీ తీసుకొని మొత్తానికి అయితే బయటపడి మేము ఊరు దాటి కొంచెం ముందుకు వచ్చేసరికి టిఫిన్ షాప్ దగ్గర ఇడ్లీ తిన్నామన్నమాట. నేనైతే 2 ఇడ్లీ తిన్నాను, ఎందుకంటే ఎక్కువ తిన్నా నిద్ర వచ్చేస్తుందని. ప్లస్ తినలేకపోయాను కూడా, నైట్ ఏం లేని దాని మీద తినలేకపోయాను, నిద్ర లేని దాని మీద. ఇంకా స్టార్ట్ అయ్యాం 6:30కి. 10:40కి వైజాగ్ వచ్చాం. మధ్యలో కూడా ట్రాఫిక్, నాకు నడుము నొప్పి, నిద్ర వచ్చేయడం, బాబోయ్ చాలా అంటే చాలా నరకం అనుభవించాను. కానీ తిరుపతి వెళ్ళినప్పుడు చాలాసేపు క్యూలో వెయిట్ చేస్తాము, చాలా ఇది ఉంటుంది. అంత కాదు, కానీ కష్టం లేకుండా ఏది ఉండదు కదా. సో కార్లో ఎక్స్పీరియన్స్ అయితే బాగాలేదు నాకు, ఎందుకంటే నేనే డ్రైవింగ్, నిద్ర లేకపోవడం. కానీ తొందరగా అయిపోద్ది, ఇంకొకళ్ళ డ్రైవింగ్ ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రైన్లో జర్నీ చేస్తే చూడాలి దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది, ఏది బెటరు అని. నాకు పెట్రోల్కి అయితే 3000 అయ్యింది. అక్కడ ఖర్చులు అయితే ఒక 300 అయింది అంతే, ఎక్కువ అయితే అవ్వలేదు. ఇది అక్కడ మొక్కలు అమ్ముతున్నారు, ఎందుకంటే అవన్నీ మొక్కలు దొరికే ప్లేస్ కదా, మొక్కలు అవి అమ్ముతున్నారు. పువ్వులు కొనలేదు కానీ మొక్కలు తీసుకొచ్చాను, రేపు వేస్తాను, చూపిస్తాను మీకు. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. వచ్చిన తర్వాత అయితే అస్సలు అలసిపోయాను ఫుల్గా. ఇంకా అక్కడ ప్రసాదం తెచ్చుకున్నాను అనమాట, పులిహార ఇంకా లడ్డు. అది తిని పడుకునిపోయి ఈవినింగ్ లేచాను. ఈవినింగ్ లేచి మళ్ళీ కుక్ చేసుకుని తిని నార్మల్ అయిపోయా. అంత ఏం అనిపించలేదు, కానీ రెస్ట్ అయితే ఉండాలి. అయితే కార్లో వెళ్ళి రావడం వల్ల నేను ఇంత నీరసం అయ్యానా, లేకపోతే ట్రైన్లో కూడా వెళ్తే ఇలాగే ఉంటుందా?